డిగ్రీ ఏదైతే పీజీ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి క్యాంపస్, ఈ సాయి పటియాలా వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇస్తారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్. ఈ డిప్లొమా గురించి నేను అప్లికేషన్ పెట్టుకుని మళ్ళీ ఈ వాలీబాల్కి ప్రొఫెషనల్ కోచ్ అయినా అవుదాం, జాబ్స్ అవకాశాలు తక్కువ కనబడుతున్నాయి, ఈ కోచ్ అయినా అవుదాం అనేసి ఆ డిప్లొమా కోర్సు నేను బెంగళూరు అంటే ఫస్ట్ సెలక్షన్ పటియాలా అయ్యాను. పటియాలా నుంచి నాకు సౌత్ ఇండియా కాబట్టి నీకు దగ్గరలో ఉంటుంది బెంగళూరు అనేసి నాకు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసేయడం జరిగింది. నేను బెంగళూరులోనే 1 year డిప్లొమా చేశాను. ఆ డిప్లొమా చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఎంబడే మళ్ళీ నేను మాస్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్, మాస్టర్స్ ఎంపీడీ అంటారు, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో ఉస్మాన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ రాస్తే నాకు సీట్ రావడం జరిగింది. సో 6 months లోపలే నేను అక్కడ ట్రైనింగ్లో ఉన్నప్పుడే నేను చాలా నోటిఫికేషన్కి అప్లికేషన్ ఇస్తూనే ఉన్నాను. స్పోర్ట్స్ కోటా, రైల్వే, ఇన్కమ్ ట్యాక్స్, పోస్టల్, కస్టమ్స్, ఏజీ ఆఫీస్, ఓఎన్జీసీ. సో ఆ ట్రయల్స్ ఇస్తున్నాను. ఇక నా అదృష్టం ఎక్కడుందో అక్కడికే వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి నా అదృష్టం ఢిల్లీలో ఉంది కాబట్టి నాకు ఢిల్లీ నోటిఫికేషన్లో నాకు ట్రయల్స్ ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అక్కడ నేను ట్యాక్స్ అసిస్టెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు సీనియర్ ట్యాక్స్కి ఉన్నాను. ఫర్దర్ 1 year అంటే ఈ డిసెంబర్లో కూడా ఇన్స్పెక్టర్ ప్రమోషన్, అంటే ప్రమోషన్స్ కూడా ఉంటాయి స్పోర్ట్స్ కోటాలోని. సో కంటిన్యూ ఆ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యి ఇంకా టీమ్కి, మా ఢిల్లీ టీమ్కి నేను కంటిన్యూ ఆడడం జరుగుతుంది. రెవెన్యూ మ్యాచెస్ అండ్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్, ఈ ఇయర్లీ 2 టోర్నమెంట్స్ ఉంటాయి డిపార్ట్మెంట్ గవర్నమెంట్. ఆ రిప్రజెంట్ చేస్తూ కూడా రీసెంట్లీ మేము ఒక మా అర్జున అవార్డు రవికాంత్ రెడ్డి అనేసి వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ, ఫార్మర్ సెక్రటరీ అండ్ ఇండియన్ ఫార్మర్ కెప్టెన్ అండ్ అర్జున అవార్డు రవికాంత్ రెడ్డి అన్నగారు నాకు అవకాశం, ఒక వరల్డ్ బీచ్ వాలీబాల్ ప్రో అనేసి ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది, మన ఇండియాలో వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది గోవాలో లాస్ట్ అక్టోబర్. సో దాంట్లో కూడా నన్ను ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంకా కంటిన్యూ వాలీబాల్ ఆడుతూనే ఉన్నాను, ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను.